అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, అనేక సెటైర్లు వేశాడు. ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు. ఇక్కడున్న కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా, అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఇది సైకో జగన్ పాలసీ, యూజ్ అండ్ త్రో పాలసీ. ఇది జరుగుతుంది ఈరోజు. ఇంకా అతనికి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు. అయిపోయింది, అది కూడా అయిపోయింది. 82 మంది మార్చుతా అన్నారు కదా, దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట. సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీక్ వదలు పడేస్తున్నాడు. సో ఆర్థికంగా, రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అండగా నిలబడింది మన పసుపు జెండా. ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా, 3 నెలల్లో ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం అన్న. ఇక్కడ ఆలోచించుకోవాలి ఇంకోటి, తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులందరిపైన కేసులు పెట్టారు. పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలగొట్టించాడు ఈ సైకో జగన్. అంటే మన తరపున పోరాడకూడదా? మన తరపున ప్రశ్నలు అడగకూడదా? పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి? ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు. ఇంకా యనమల రామకృష్ణ గారు పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారి పైన కేసులు పెట్టారు. సో మన తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకులు అందరూ ఒకటే అన్నారు, మనం తగ్గేదే లేదు. ఏనా యనమల గారు ఏమైనా తగ్గారా? బీదన్న ఏమైనా తగ్గాడా? పల్లన్న ఏమైనా తగ్గాడా? రూట్ మార్చాడా? భయం మన బయటలోనే లేదు. ప్రజల తరపున నిరంతరం పోరాడారు. మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు. ముందు పోరాడతామని కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం.